అమ్మవారి ప్రసాదమైన మహిమాన్వితమైన ఈ కుంకుమ ఖచ్చితంగా మీ ఇంటి కళ్యాణి నుదుటను చేరుతుంది. నీ సంకల్పం సిద్ధించి నీ ఇంటి లక్ష్మి నీ ఇంట్లో అడుగు పెడుతుందని చెప్పడానికి ఈ కుంకుమ తన నుదుటను చేరడమే నిదర్శనం. అది కాదు స్వామి, మా కోడలు ఎక్కడుందో తెలీదు. మరి ఈ కుంకుమ తన నుదుటన ఎలా చేరుతుంది? ఇది ఆ పరమశివుని ఆజ్ఞ. ఏ విధంగా చేర్చాలో ఆయనకు తెలుసు. ఈ కుంకుమ తన నుదుటన చేరి తీరుతుందన్నది ఎంత నిజమో, నీ కోడలు నీ ఇంటికి చేరుతుందనేది కూడా అంతే నిజం. ఆ రోజు కోసం, ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాం స్వామి. మా కోడలు వస్తే మా మనవరాలు కూడా మా ఇంటికొస్తుంది. మాకు మా కుటుంబానికి అంతకంటే ఆనందం మరొకటి ఉండదు స్వామి. శుభం భూయాత్. అదేంటత్తా, ఈ కుంకుమని రాధిక ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటుంది, ఇంటికొచ్చి తీరుతుందని అంత నమ్మకంగా చెప్తున్నాడు? ఏమో సకల, సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్టు ఈ ఇంటి చుట్టూ రాధిక తిరుగుతుంది కాబట్టి ఎవరూ లేని టైంలో టక్కున వచ్చేసి చటుక్కున బొట్టు పెట్టుకుని వెళ్ళిపోతుందేమో. నాయనా, ఉసిరి దీపం వెలిగించు. ఆ రాధిక రాక కోసం కార్తీక్ వెలిగిస్తున్న దీపమే వెలగట్లేదు. ఇక రాధిక ఏమొస్తుంది, వచ్చి ఇంట్లో దీపమే వెలిగిస్తుంది. అదేంటి స్వామి, ఎంత వెలిగించినా దీపం వెలగడం లేదేంటి? ఏదైనా అపశకునానికి సంకేతమా? క్షీరసాగర మథనం చేసినప్పుడు అమృతం కంటే ముందు హాలాహలమే పుట్టింది. ఒక మంచి కోసం ప్రయత్నం చేస్తుంటే చెడు భయపెట్టాలని చూస్తుంది. ఆ చెడుని సంహరించడమే గెలుపుకి మొదటి అడుగు. నాయనా, నీ మనసులో ఆ పరమేశ్వరుని స్మరించుకొని నీ భార్య తిరిగి రావాలని, నీ కూతురు నీకే దక్కాలని మనసా వాచా కర్మణా కోరుకుని దీపాన్ని వెలిగించు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సకల, దీపం వెలిగిందంటే ఇంక రాధికొచ్చేసినట్టే.
ఇదేంటి స్వామి, చేతులు అడ్డుపెట్టి ప్రయత్నిస్తున్నా దీపం కొండెక్కేలా ఉంది. ఈ ఇంటి కోడలికి ఏదో ఆపద సంభవించబోతుంది. ఏదో ఆపద సంభవిస్తుందనడానికి సంకేతమిది. రెడీ క్యాచ్. ఓ మళ్ళా ఇప్పుడు నాకు పట్టేశాను. స్వీటీ, నువ్వు ఒక్క క్యాచ్ కూడా పట్టుకోలేదు. ఇప్పుడు నువ్వు ఒక క్యాచ్ పట్టాలి, ఓకే? క్యాచ్ పట్టను, క్యాచ్ పట్టను, క్యాచ్ పట్టను. నేనే గెలిచాను. హా, మళ్ళీ ఆడతాను చూడు. హా, పట్టుకున్నాను. రెడీ క్యాచ్. నేనే గెలిచాను. వెరీ గుడ్. మళ్ళా నేను పట్టుకోవాలి, నువ్వు పట్టుకున్నావేంటి? ఆడుకుంటుంటే మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేయకూడదని నీకు తెలీదా? మీ మమ్మీ డాడీ నీకు గుడ్ హ్యాబిట్స్ నేర్పించలేదా? నేను నేర్చుకున్న హ్యాబిట్స్ వేరులే. వన్స్ నా చూపు పడితే అస్సలు మిస్ అవ్వదు. నేను మిస్ అవ్వనివ్వను. అది ఆడుకునే వస్తువైనా ఇంకేదైనా. హలో, నా రింగ్ నాకు ఇవ్వు. మీ బ్యూటిఫుల్ టీచర్ ఉండగా ఈ రింగుతో నాకేంటి పని? బ్యాడ్ మ్యాన్. ఈ మధ్యనే అకౌంట్స్ అన్ని చెక్ చేశారు కదా, మరి మళ్ళీ ఎందుకు వచ్చారు? అసలు ఆఫీస్లోకి అకౌంట్స్ వంక పెట్టుకుని నేను వచ్చిందే మీకోసం. మరి నీ అకౌంట్ ఇంకా సెటిల్ అవ్వలేదు కదా, సో నీకోసం నేను రాకుండా ఎలా ఉంటాను? కాస్త హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుంది. ఓకే బేబీ, ఓకే. ఇంకా డైరెక్ట్గా అసలు పాయింట్కే వస్తాను. నాకు అందాలని ఆరాధించడం చాలా ఇష్టం. ఆ అందాలని నా సొంతం చేసుకోవడం ఇంకా ఇష్టం. బేబీ, చెయ్యి వదలండి. ఫస్ట్ చెయ్యి వదలండి. నేను ఆరాధించిన అందాల లిస్టులో నువ్వు కూడా ఉన్నావు. మరి ఈ అందం నా సొంతం కాకుండానే నేను వదిలిపెడతానా? మర్యాదగా మాట్లాడండి. మర్యాదగానే కాదు, ప్రేమగా కూడా చెప్తున్నాను. నువ్వు నీ అందం నాకు కావాలి. మన గెస్ట్ హౌస్ దగ్గరే వెళ్దాం పద. ఓ, ఏయ్! పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే చంపేస్తాను. ఏయ్, చెయ్యి వదలని చెప్పాను కదా, లేదంటే మళ్ళీ ఇంకొకటి పీకమంటావా? నా చూపు పడినా, నేను చెయ్యి పట్టుకున్నా, ఏ ఆడదైనా సరే నా ఒళ్ళో వాలిపోవడం తప్ప ఇప్పటి వరకు నన్ను చెయ్యి చేసుకున్న ఆడదే లేదు.
ఒక ఆడది జస్ట్ నవ్వితేనే కురుక్షేత్ర యుద్ధం జరిగింది. అలాంటిది కొడితే ఇంకెంత బీభత్సం జరగాలి చూపిస్తాను. ఈ మైకేల్ మదన్ గాడి ఈగో హట్ అయితే దాని రియాక్షన్ ఎంత భయంకరంగా ఉంటుందో ఇప్పుడు చూపిస్తా. పద వదులు అక్క. పద. సార్ సార్ ఏం చేస్తున్నారు సార్? సార్ ఏం చేస్తున్నారు? ఏయ్ వదులు నా ఫ్రెండ్ వదులు స్వీటీ, నా ఫ్రెండ్ వదులు ఏయ్ ఓ, స్వీటీ, స్వీటీ, ఏయ్ రావే. వదులు స్వీటీ, స్వీటీ. ఫ్రెండ్ ఫ్రెండ్ అయ్యో ఇప్పుడు ఏం చేయాలి? నా ఫ్రెండ్ ని ఎలా కాపాడుకోవాలి? బ్యాడ్ పోలీస్ కి చెప్పాలి. నానా 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 అది కాదత్తా, మన గెస్ ప్రకారం రాధిక ఈ పాటికి ఇక్కడికి రావాలి. ఎక్కడో ఒక చోట దాక్కొని పూజ చూస్తూ ఉండాలి. కానీ ఆ రాధిక ఎక్కడా కనిపించట్లేదేంటి? ఇక్కడుండి చూస్తే ఎలా కనిపిస్తుంది? వెళ్ళి అటు ఇటు వెతికితే ఎక్కడో చోట కనిపిస్తుంది. సరే, నేను అలా బయటకు వెళ్ళి చెక్ చేసి వస్తాను. సరే. అమ్మా, పూజ నిర్విఘ్నంగా శుభకరంగా పూర్తయింది. ఇక అసలైన తులసి మొక్కకి విష్ణుమూర్తి కళ్యాణం తంతు మిగిలి ఉంది. ఈ కళ్యాణం నిర్విఘ్నంగా పూర్తయితే ఇక మీ సంకల్పం సిద్ధించినట్టే. నానా 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 ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి ప్రతీక అయినందున తులసి మొక్కకి ఉసిరి చెట్టుకి ముడివేయండి. నానా 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 హే! హే! నానా 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 ఎవరే నీకు నాన్న? నేను నాన్నతో మాట్లాడాలి. నన్ను వదలు. నానా నానా ఏయ్, ఎక్కడికి వెళ్ళేది? నా తమ్ముడు పూజలో ఉన్నాడు. నోరు మూసుకొని వెనక్కి వెళ్ళు. అక్కడ నా ఫ్రెండ్ చాలా పెద్ద ప్రాబ్లం లో ఉంది. నాన్నకి చెప్పాలి. ఏయ్! ప్లీజ్ నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్! ప్లీజ్ ఆంటీ. ఏయ్! వెళ్ళనివ్వనని చెప్పాను కదా. ప్లీజ్ ఆంటీ. ప్లీజ్ ఆంటీ నన్ను వెళ్ళనివ్వండి. ఏయ్! నాన్న నన్ను వెళ్ళనివ్వండి ఆంటీ. అరే, హారతిచ్చి దండం పెట్టుకుంటే
ఈ కళ్యాణ తంతు పరిపూర్ణంగా పూర్తవుతుంది. ప్లీజ్ ఆంటీ, నా ఫ్రెండ్ ఎక్కడికి వెళ్ళేది? కాపాడాలి ఆంటీ. ప్లీజ్ ఆంటీ, ప్లీజ్ ఆంటీ. నోరు మూసుకొని ఉండు. నాన్న, నాన్న. నాన్న, నాన్న. స్వీటీ, ఏంటమ్మా ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు అలా పరిగెత్తుకొస్తున్నావు? నాన్న, మరేమో మా స్కూల్లో నాకు టీచర్ ఫ్రెండ్ ఉంది కదా, ఏమైంది తనకి? ఒక బ్యాడ్ అంకుల్ నా ఫ్రెండ్ లాక్కొని కాల్లో తీసుకెళ్ళిపోయాడు నాన్న. ఏంటమ్మా నువ్వు చెప్పేది? అవును నాన్న, వాడి పేరు మైకేల్ అంట. వాడు నా ఫ్రెండ్ని చాలా ఏడిపించాడు నాన్న. నాన్న, నువ్వు త్వరగా వెళ్ళి నా ఫ్రెండ్ని తీసుకురా నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నీ ఫ్రెండ్కేం కాదమ్మా, నేను సేవ్ చేస్తాను. నువ్వు ఏడవద్దు, సరేనా? హారతి ఇవ్వకుండా పూజ మధ్యలోనే ఆపేస్తే అది అరిష్టం. అదిగా స్వామి, తెలిసిన వాళ్ళు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు. కాపాడటం నా బాధ్యత. కానీ పూజ పరిపూర్ణంగా పూర్తవకపోతే ఇప్పటి వరకు మీరు పడ్డ శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. మీ ఇంటి కళ్యాణి రాక కోసం మీరు పడిన తపన అంతా వృధా అవుతుంది. కానీ నేను వెళ్ళటం లేట్ అయితే ఆవిడ జీవితం సమస్యలో పడే ప్రమాదం ఉంది. పూజ అవిఘ్నమైతే మీ సంకల్పం, మీ అభీష్టం నెరవేరవు. కార్తీక్, త్వరగా హారతి ఇచ్చేసి వెళ్ళు నాన్నా. మాతా, ఇప్పుడు దీపం అఖండంగా వెలుగుతుంది. ఈ కుంకుమ నీ కోడలు నుదుటన చేరుతుంది. మీ ఇంటి దీపం నీ ఇంట్లో అడుగు పెడుతుంది. అందుకు ఈ దీపమే నిదర్శనం తల్లి. శుభం భూయాత్. ఒరే భార్గవ, ఏమైందిరా? ఏమైనా తెలిసిందా? లేదమ్మా. రాధి ఫ్రెండ్స్ అందరినీ అడిగాను. రాధి వాళ్ళని కలవడం కానీ మాట్లాడడం కానీ ఏదీ లేదంట. ఫ్రెండ్స్ దగ్గర కాకుండా మరి రాధి ఎక్కడుంటుందిరా? అదే అర్థం కావట్లేదమ్మా. అలాగని మనం భయపడాల్సిన పనేం లేదు. ఆల్రెడీ బావగారు చాలా సీరియస్గా రాధిని వెతికే పనిలో ఉన్నారు. అలాగే రాధి త్వరగా తిరిగి రావడం కోసం వాళ్ళ అత్తయ్య గారు పూజలు వ్రతాలు కూడా చేయిస్తున్నారు. వాటిలో ఏదో ఒకటి ఫలించి ఆ గురువైరప్ప దయ వల్ల రాధి త్వరగా వస్తే బావుండురా. ఆ కోర్టు గొడవ పరిష్కారం అవుతుంది. అల్లుడు గారి సొంత కూతురు వాళ్ళింటికి వస్తుంది. అప్పుడు అందరం హాయిగా ప్రశాంతంగా ఉంటాం. అమ్మా, రాధిని దేవుళ్ళు పూజలు కాదమ్మా, తనకి మన రెండు కుటుంబాల మీద ఉన్న బాధ్యతే తనను వచ్చేలా చేస్తుంది.
అవునమ్మా, నేను అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్లో ఉన్నానని తెలియగానే చెల్లి పోలీస్ స్టేషన్కి వచ్చి నన్ను విడిపించింది. దాంతోపాటు బావగారిని జాబ్ నుంచి సస్పెండ్ కాకుండా కాపాడింది. అలాగే గుళ్ళో కోనేట్లో పడకుండా స్వీటీని కాపాడింది. నిన్నటికి నిన్న స్వీటీ దత్తత టైంకి వచ్చింది. మరి అలాంటప్పుడు బావగారి సొంత కూతురు సమస్యలో ఉందంటే రాధి రాకుండా ఉంటుందా? మనం ఎంత వెతికినా ఎన్ని ప్రయత్నాలు చేసినా వేస్ట్ అమ్మా. వాయిదా రోజు రాధి కోర్టుకి ఖచ్చితంగా వచ్చి తీరుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు.